90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో ఇన్సూరెన్స్ గురించి ఒక 20 రూపాయలతోటే మనకి 2 లక్షల రూపాయల బీమా ఉంటుంది. అదేంటిదో చూద్దాం. ఈ 20 రూపాయలకి 2 లక్షల బీమా అంటే మనం ఏం చేయాలి, అది ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం ఈ ఎపిసోడ్లో. జనరల్గా ఏదైతే ఈ ఇన్సూరెన్స్లు ఉన్నాయో నెంబర్ ఆఫ్ అన్నమాట. ప్రభుత్వాన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి. ప్రభుత్వాన్ని వచ్చేటప్పటికి లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి, ఇక మామూలు వెహికల్స్ అని, పర్సనల్ యాక్సిడెంటల్ అని ప్రభుత్వాన్ని, ఓరియంటల్ అని, న్యూ ఇండియా, యునైటెడ్ ఇండియా, ఇంకా పోతే ఇక ప్రైవేట్ అయితే మ్యాక్స్ అని, ఇక ప్రతి స్టార్ అని, ఇట్లా నెంబర్ ఆఫ్ ఇన్సూరెన్స్లు మనకి తెలుసు. కానీ అవన్నీ ప్రీమియంతో కూడుకున్నాయని, ఇన్సూరెన్స్ అనగానే ఒక విధమైనటువంటి ఫీలింగ్ కానీ, రెండోది వాళ్ళు క్లెయిమ్స్ ఇవ్వరను చాలా అపోహలు ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వానికి, బ్యాంకులకు అన్నమాట. ఈ స్కీములు ఏమేమి ఉన్నాయో, ఈ స్కీమ్లో ఎవరికి ఉపయోగమో ఏంటిది అనేది సింపుల్గా నేను మీకు దీంట్లో చెప్తాను. మీరు 1-2 సార్లు వినండి. మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో, సేవింగ్స్ అకౌంట్, అక్కడ బ్యాంక్కి వెళ్ళాలి. ఒక ఫామ్ ఉంటుంది, ఫిలప్ చేస్తే 20 రూపాయలు కనుక మనము 2 రకాలు 20 రూపాయలు కనుక మనం డెబిట్ చేయించుకుంటే, ఖాతాలో డెబిట్ చేస్తారు. 20 రూపాయలు మన ఖాతాకి రాస్తే, ఖర్చు రాస్తే 2 లక్షల రూపాయలు మీకు జీవిత బీమా ఇస్తారు. అది ఎలా ఇస్తారు, ఏమి ఇస్తారో చెప్తాను. అయితే ఈ 20 రూపాయలతోటి ఉందా లేదా అనేది ఎవరిస్తారు, ఎట్లిస్తారు, దీన్ని ఏమంటారంటే 2 రకాలటువంటి జీవిత బీమా అన్నమాట. ఇది మామూలు ప్రజలకి తెలవకపోవటం, 20 రూపాయల కోసం వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకపోవటం, తెలిసిన వాళ్ళు బ్యాంక్కి వెళ్ళిపోయి చేసుకోకపోవటం, చేసిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, నేను కానట్లేదు. కానీ ఎక్కువ శాతం తెలవకపోవటం, దాని మీద ఎక్కువ ప్రచారం లేకపోవటం, దాని గురించి ఏదైతే ఇన్ఫర్మేషన్ అంటే దాని యొక్క గురించి లేకపోవటం వల్ల ఎక్కువ శాతం ఇది ఆదరణ లేదు. ఇప్పుడు మనము కొంచెం అవేర్నెస్ కోసం అనేది మనము చెప్పడం జరుగుతుంది. ఇక పోతే ఎవరైతే ఏదైనా జరిగినప్పుడు ఈ లబ్ధి పొందే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండటం జరిగింది. ఇప్పుడు ఈ ఏదైతే ఉందో అంటే మనకి ప్రతి బ్యాంకులో ఎక్కడో దగ్గర ఇప్పుడు మనం మామూలు అనమాట. అంటే కూరగాయలకు పోండి, చిన్నపాటి కిరాణం కొట్టుకు పోండి, చిన్నపాటి ఇడ్లీ బండికి పోండి, టీ స్టాల్కి పోండి, ఏదైనా గూగుల్ పేలు, ఫోన్పేలే కదా. మరి అటువంటిది అది బ్యాంకే పోతుంది ఆ పైసలు. ఆ బ్యాంకుకి ఏదైతే ఖాతా పోతుందో అదే ఖాతాకి వెళ్ళి మన బ్యాంక్కి వెళ్ళి మనం ఏం చేయాలి అనేది చెప్తా. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మనము దీన్ని ఈ స్కీమ్ ఏమంటారంటే పిఎంఎస్బివై అంటారు. పిఎంఎస్బివై ఈ పిఎం ప్రైమ్ మినిస్టర్ సేవింగ్స్ బ్యాంక్ అన్నమాట. అయితే మనము ఈ 20 రూపాయలు మనం ఏం చేయాలంటే 2 లక్షల రూపాయలు మనకి ఇన్సూరెన్స్ కల్పిస్తారు. మనం ఏం చేయాలి, ఏదైనా జరిగినప్పుడు అంటే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు ఎవరైతే ఖాతాదారు ఉన్నాడో అతను గనక కన్ను మూస్తే అప్పుడు ఆ సమాచారం ఏదైతే జరిగింది అనేది ఉందో మనం ఏం చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఆ బ్యాంక్ వాళ్ళకి, ఆ ఖాతా ఇట్లా జరిగింది అని మనం ఆ బ్యాంక్ వాళ్ళకి కనుక ఆ డెత్ సర్టిఫికేట్ దానికి సంబంధించిన పేపర్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ నామినీకి 2 లక్షల రూపాయలు ఇచ్చేస్తారు. ఏది అకౌంట్కి. అంటే ఇప్పుడు మన ఖాతాలో 20 రూపాయలు 2 రకాలు. ఒకటో ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనం జనవరి 1వ తారీఖు 20 రూపాయలు డెబిట్ చేయించుకున్నాం ఖాతాలో. అంటే వచ్చే ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు వ్యాలిడ్. లేదు అనుకుంటే ఆటో డెబిట్ అని ఉంటుంది. 20 రూపాయలు మనం ఖాతాలో ఖర్చు డెబిట్ చేసుకుంటూ మళ్ళీ డిసెంబర్ 31 వచ్చి జనవరి 1 వస్తే ఆటోమేటిక్గా మన అకౌంట్లోంచి 20 రూపాయలు డెబిట్ చేస్తారు. అంటే ఒకసారి కనుక మనం చేస్తే ఎప్పుడూ చేయక్కర్లే. ఏదైనా జరిగింది ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, ఇగో ఇట్లా నేను ఇట్లా ఈ బ్యాంకులో నా 20 రూపాయలు ఒకటి కట్టాను, దీనికి 2 లక్షలు ఉంటుంది అని చెప్పాలి. చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత ఏదైనా ఒకవేళ ఏజ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా ప్రమాదవశాత్తు జరగవచ్చు, జరిగినప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళు ఎవరైతే ఇంట్లో వాళ్ళు వెళ్ళి ఆ బ్యాంక్ వెళ్ళి ఇట్లా అని చెప్తే మళ్ళీ డెత్ సర్టిఫికేట్ ఫామ్ ఉంటుంది, ఫిలప్ చేస్తే 2 లక్షలు ఈ నామినీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది. ఇకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. తెలంగాణలో మన తెలంగాణ స్టేట్లో 6520 బ్యాంకు శాఖలు ఉన్నాయి. వాటిల్లో దీనికి సంబంధించి 174.71 లక్షల మంది ఈ ప్రీమియము కడుతున్నారని ఇన్ఫర్మేషన్. అయితే వీళ్ళు ఏడాదికి ఒకసారే కట్ చేసుకోమని అంటారు. దాని బదులు మనం ఏం చేయాలంటే రాతపూర్వకంగా ఫామ్ ఉంటుంది, ఫిలప్ చేస్తే ఏమైందంటే ఆటోమేటిక్గా
ఆ లేఖ ద్వారా, ఆ ఫామ్ ద్వారా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎప్పుడన్నా మనం కనుక ఇయర్లీ కనుక మనం ఆ ఫామ్ ఇవ్వకపోతే ఏమవుతుంది, ఆ తర్వాత కనుక జరిగితే మనకు రావు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ ప్రీమియము ఇవన్నీ ఏదైతే ఉందో ఆటో బ్యాంకులకి మనం ఆటో డెబిట్ అనమాట, ఆటో డెబిట్ కనుక పెడితే ఆటోమేటిక్గా ఏదైనా జరిగినప్పుడు ఆ మాటికి లెటర్ ఇవ్వకుండా ఆటోమేటిక్గా మన ఖాతాలోకి వెళ్ళిపోతాయి. అంటే ఏదైనా జరిగినప్పుడు అయిన తర్వాత ఇంకొకటి ఉంది, జీవన్ జ్యోతి ప్రీమియం అనమాట. ఈ జీవన్ జ్యోతి ఏంటిదంటే జనరల్గా ఏదైనా జరిగినప్పుడు ఇంకే కారణంతో, అంటే యాక్సిడెంటలే కాదు, హెల్త్ అనుకోండి, ఏ విధంగా చనిపోయినా 2 లక్షలు పరిహారం ఇవ్వడానికి ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఏది ఆ స్కీమ్, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. అయితే ఇది కూడా అమలు చేస్తున్నారు. అయితే కొన్ని బ్యాంకులు వచ్చి ఇప్పుడు 78.61 లక్షల మంది మాత్రమే దీంట్లో చేరిండ్రు పేమెంట్. అయితే దీనికి ఏమవుతుంది, ఇది కొంచెం ఎక్కువ ఉంది ప్రీమియం. అంటే బ్యాంకుని బట్టి వీళ్ళు ప్రీమియం ఎంత చేస్తారు, 450 నుంచి 500 రూపాయలు తీసుకుంటున్నారు. అందుకని వీళ్ళు ఎక్కువ మంది ఈ దీంట్లో చేరట్లేరు, ఎందుకంటే 500 కదా అని. కాకపోతే 2 తీసుకున్న వాళ్ళకి 4 లక్షలు వస్తాయి, దీని నుంచి ఒక 2 లక్షలు, దాని నుంచి ఒక 2 లక్షలు. అయితే ఇప్పుడు జనరల్గా ఏంటంటే పేదవాళ్ళు, దిగువ పంచాయతీ తరగతి వారు ఏదన్నా సందర్భాల్లో కనుక కన్నుమూసినట్లయితే అప్పుడు ఈ ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ 2 పథకాలు అమలు చేయాలని కేంద్ర వాళ్ళు గట్టిగానే బ్యాంకులకు సూచనలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు అటల్ పింఛన్ యోజన అని ఒకటి విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశాలు ఇవ్వటం. ఒకవేళ ఖాతాదారుడు కనుక కన్నుమూస్తే వెమ్మటే ఈ జీవిత బీమా పరిహారం కింద 4 లక్షలు ఫాస్ట్గా పేమెంట్ చేయాలని స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎక్కువ శాతం కొన్ని అకౌంట్లు ఉన్నాయి, అంటే ఎలాంటి డిపాజిట్ లేకుండా జీరో బ్యాలెన్స్ తోటి పేదల కోసం ఒకటి జన్ధన్ యోజన బ్యాంక్ అని ఒక అకౌంట్ పేరుతోటి, జన్ధన్ యోజన బ్యాంకు. దాంట్లో మనం ఏమి పైసలు పెట్టక్కర్లేదు, జీరో బ్యాలెన్స్ తోటే అకౌంట్ ఓపెన్ అవుతుంది. మనం ఏం చేయాలి, జీరో బ్యాలెన్స్ తోటి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. దాంట్లో ఈ పైసలు కనుక కడితే ఏదైనా జరిగినప్పుడు మనకి ఈ 4 లక్షలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దీని మీద ఎక్కువ శాతం అవగాహన లేదు కాబట్టే ప్రభుత్వము వీటి మీద అవగాహన కల్పించాలని బ్యాంకులకు చెప్పడం జరిగింది. అయితే 121.52 లక్షల మంది పేదలకు ఖాతాలు ఉంటే ఈ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజనలో ఓన్లీ 78.61 లక్షల మంది మాత్రమే ఉన్నారనమాట. మిగతా వాళ్ళు ఇంకా చేయాలి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పిఎం ఉజ్వల, పిఎం కిసాన్ ఇవన్నీ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాటన్నిటి మీద ఈ ఖాతా ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళకి జమ అవ్వటం, ఇవన్నీ ఖాతాలోకి వెళ్ళిపోతాయి అనమాట. అయితే ఇవన్నీ చెప్పడం జరిగింది, కానీ కొన్ని బ్యాంకుల్లో సరిగా సర్వీస్ ఇవ్వట్లేదు అనేది ఉంది. కాకపోతే మనము ఏం చేయాలి అంటే మనమే బ్యాంక్కి వెళ్ళి మనమే అడగాలి, మనమే చెప్పాలి. ఇది ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పాలి. చెప్తే వాళ్ళు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి ఒక 20 రూపాయలు ఒకటి కట్టేయాలి, 450 నుంచి 500 2 కట్టేస్తే సరిపోతుంది. 9 లక్షల, అంటే బ్యాంకులో 9,18,786 మందికి ఇప్పుడు అంటే సురక్షా బీమా యోజన అమలైతే దీంట్లో 57,878 మాత్రమే PMJJBYలో ఉన్నారు అని డేటా ప్రకారం చెప్పడం జరిగింది. ఇదంతా మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, అవేర్నెస్, ఎడ్యుకేషన్ మాత్రమే. 20 రూపాయలతోటి మనకు ఒక జీవిత బీమా ఉంటుందని తెలియపరచడం కోసం మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు దయచేసి కాల్ చేయొద్దు, ఏదైనా ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.